దానికి సగం అయితే మాకు సగం అడుగుది మా అన్న గురించి కానీ మా అన్నకు ఉంటుంది అతిశయం ఈరోజు పొంగపల్లి గ్రామానికి జిల్లా నాయకులు, మండల అధ్యక్షురాలు అకాల వర్షం ఈ తుఫాను వల్ల అనేక పంట నష్టం, కౌలుదారులు, సొంత భూమిదారులు పంట పెట్టిన పైసలు కూడా రావట్లేదని చెప్పి అరికోసపడుతున్నారు. ఇట్టి విషయాన్ని గ్రామ సెక్రటరీ గారు మండల అధికారులకు క్లుప్తంగా ఎంత నష్టపోయామని చెప్పి గ్రామ సెక్రటరీ గారు తీసుకొని ఆ విషయాన్ని మండల అధికారులకు తెలియజేసి ఇలా నష్టపరిహారం ఇప్పించగలని కోరుతున్నా. ఎన్ని ఎకరాలు వర్షం ఖరాబ్ అయింది. గవర్నమెంట్ మొత్తం విషయం మొత్తం ఖరాబ్ అయింది. ఎక్కడన్నర పొలం ఎక్కడన్నర మొత్తం ఖరాబ్ అయింది. గవర్నమెంట్ మన వంగపల్లి గ్రామంలో ఉప్పలయ్య గారు ఎకరంన్నర పొలం పెట్టారు. ఎకరంన్నర మొత్తం పోయింది. అసలు చేతికి అసలు కొంచెం కోస్తేనన్నా వస్తుందేమో అన్న ఆశ కూడా లేదు. మొత్తం అడ్డదిడ్డంగా పడిపోయింది. అడ్డదిడ్డంగా మొత్తం చేతికి రాకుండా ఒక సైడ్ ఉన్నా కానీ కొంచెం కోసుకొని ఎండబెట్టుకుంటే ఎట్లనో అట్లా అమ్ముకుందరు. అది ఏది లేకుండా మొత్తం పోయింది. వెంటనే అధికారులు వచ్చి పరిశీలించి వాళ్ళకి నష్టపరిహారం అందించాలి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఫసల్ బీమా అమలు చేసి రైతులను ఆదుకోవాలి. ఇన్ని రోజులు చేస్తాం అంటున్నారు, చేస్తలేరు. కేంద్ర పాలిత బీజేపీ ఉన్న రాష్ట్రాల్లో మాత్రం ఫసల్ బీమా ఉన్నది. అక్కడ రైతులు పంట అకాల వర్షాల వల్లనో దేనివల్ల నష్టపోయినా కానీ వెంటనే నష్టపరిహారం అందుతుంది. మన రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ఉండడంతో మన బీజేపీ మీద కోపంతో మరి ఎట్లనో కానీ రైతులకు అన్యాయం చేస్తుంది. వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెచ్చుకొని ఫసల్ బీమా వెంటనే అమలు చేసి రైతులను ఆదుకోవాలని బీజేపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.